ముచుకుంద ముకుంద శ్రీహరే వాసుదేవ. పరమాత్ముడు అనుకుంటున్నాడు, నేను అందరికీ ఆత్మనై ఉన్నాను కదా, అందుకని వీళ్ళ ఆత్మను నేను ప్రకాశిస్తున్నాను. రెండవది, ప్రియుడైన కూడా ఉన్నాను కదా. ప్రియుడంటే వేరే విధమైన ప్రియుడు అనుకోకూడదు మీరు. ప్రియుడంటే నిజమైనటువంటి ప్రేమతో కలిగినటువంటి పరమాత్ముడు, ఆత్మకు సంబంధించినటువంటి ప్రియుడు. అందుకని ఆత్మతో కల్పిత సంబంధం వల్లనే వ్యక్తికి ప్రాణాలు, బుద్ధి, మనస్సు, శరీరము, భార్య, సంతానము, ధనము, కీర్తి మొదలైనవి ప్రియమైనవి అవుతున్నాయి కదా. ఇవంతా ఆత్మకు సంబంధించినటువంటివి. దాంతో ప్రియమైనటువంటిది ఆత్మకు సంతానం కానీ, ధనం కానీ, కీర్తి కానీ, ఇవన్నీ ప్రియమైపోతున్నాయి కదా, చాలా ప్రియమైపోతున్నాయి. వ్యక్తికి అటువంటి ఆత్మ కంటే ప్రియమైనది మరొకటి లేదు. అటువంటి ఇన్ని ఉన్నాయి. దీనికన్నా ఆత్మ కంటే నిజమైనటువంటి ప్రియమైనది ఇంకేదీ లేదు. మామూలు బంధువులు కానీ అవి కానీ ఇవి కానీ అంతా ఏదో ప్రియం అనుకుంటున్నాం అన్నట్టుగా, కానీ ఆత్మ కంటే ప్రియమైనది ఏదీ లేదు. ఆత్మకి ఇవన్నీ ప్రియమవుతున్నాయి, ఆత్మ ఇంకా ప్రియమవుతున్నది. ఆత్మ కంటే ప్రియమైనటువంటి వస్తువు ప్రపంచంలో లేదు, మరొకటి లేదు కదా. మీరు యజ్ఞవాటికకు తిరిగి వెళ్ళండి. మీరు నన్ను చూశారు కదా, మీరు అదే తపస్సు కదా మీకు. తిరిగి వెళ్ళండి. అప్పుడు బ్రాహ్మణ పత్నులు ఇలా అన్నారు, ఓ ప్రభు, నువ్వు ఈ విధంగా కఠినంగా మాట్లాడటం ఏమీ బాగాలేదు. అంటే వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు నిన్ను వదిలేసి వెళ్ళమని. అందుకని ఇంత కఠినంగా మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళమంటున్నావు, వాళ్ళు వెళ్ళం ఇంకా మేము అనే విధంగా మేము అనుకున్నాం. అంతా అయిపోయింది, అన్నీ వదిలేసాం. నువ్వే చెప్పావు కదా అన్నీ వదిలేసి నన్ను చేరమని. చేరుతున్నాం, అంతే అయిపోయింది, నీలో చేరేసేస్తున్నాం. మళ్ళీ మనకు కర్మకు నువ్వు వెళ్ళమంటున్నావే, మా చేత కాదు, మేము వెళ్ళాం. నువ్వు ఇంతగా కఠినంగా మాట్లాడటం ఏమీ బాగాలేదు స్వామి. ఏకాంత భక్తి కలవారికి పునరావృత్తి లేదు అనేటువంటి వేదవాక్యాన్ని సత్యం చేయి స్వామి. మేమంతా ఏకాంత భక్తి గలవారు, ఏకాంతంగా నిన్ను ఉపాసన చేశాం. ఎవరికి చెప్పుకోలేదు. మేము ఉపాసన చేసేటప్పుడు మేము పరమ రహస్యంగా ఏకాంతంగా నిన్ను ఆరాధన చేశాం. మేము ఆ భర్తలతో ఉన్నప్పటికీ, అంత పని వాళ్లకు చేసి పెట్టినప్పటికీ మేము ఎక్కడా ఏ విచారంగా నీ విచారంగా మేము చెప్పలేదు, ఒక్కటి కూడా మేము చెప్పలేదు. అందుకని మేమంతా ఏకాంతంగా మీ భక్తులం. మేము పూర్ణంగా నిన్ను తెలుసుకోవాలనే దృష్టితోనే మేమంతా ఉపాసన చేశాం. నువ్వే కావాలా, నీ కథలే విన్నాము, మాటిమాటికి నీ కథలే మేము వింటున్నాం. నిన్ను తప్పితే ఇంకా మాకెవరూ లేరు. నన్ను అట్లా అనొద్దండి, మేము వెళ్ళమని చెప్పొద్దండి. మీరు వెళ్ళటానికి వీల్లేదు, నీలో చేరిపోవలసిందంతే. మేమంతా ఏకాంత భక్తి గలవారు అనేటువంటి వేదవాక్యం ఉంది కదా స్వామి, దాన్ని సత్యం చేయి స్వామి. ఇక్కడ బ్రాహ్మణ పత్నులు చాలా తెలివిగా మాట్లాడారు. ఈ బ్రాహ్మణ పత్నులు మాట్లాడుతున్నారు, అక్కడ వేదవాక్యాన్ని గుర్తు చేశారు వాళ్ళు. అది సత్యం చేయి ప్రభు. పునరావృత్తి అంటే తిరిగి జన్మించడం అనే అర్థం కదా. దీన్ని వారు తిరిగి వెళ్ళటం లేదు అనేటువంటి అర్థంతో వాడారు. వాళ్ళు అనుకున్న పునరావృత్తి లేదు, పరమాత్మలో ఏకాంత భక్తితో చేసిన వాళ్లకు అనేటువంటిది వేద వాక్యం ఉంది కదా, దాన్ని సత్యం చెయ్యి అంటే వాళ్ళు ఏమర్థమో మేము తిరిగి వెళ్ళటం లేదు అనేటువంటి అర్థాన్ని వాడారు. వాళ్ళు చెప్పటం లేదు నోటి నుంచి, మేము ఇక్కడి నుంచి వెళ్ళామని. వేదవాక్యం ఉంది కదా, చెప్పండి ప్రభు. నీలో చేరిన తర్వాత మళ్ళీ ఏమిటి, మళ్ళీ వాపసు వెళ్ళటం ఇంకా లేదు. మేము బంధువులందరినీ కూడా విడిచిపెట్టి నీ పాద మూలాన్ని మేమంతా చేరుకున్నాం. బంధువుల్ని, పుత్రుల్ని, అంతా మాకు అక్కడ కావలసినటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా మేము వదిలేసాం, అన్నీ వదిలేసాం. నీలో చేరుతున్నాం, నీలో చేరుకోవటానికి వచ్చేసాం. నీలో చేరనివ్వు. ఈ శరీరం కూడా మాకు అక్కర్లేదు, ఇది కూడా కావాలంటే వదిలేటట్టు చెయ్యి. వదిలేసుకున్నాం. దీని మీద ఏ విధమైనటువంటి అభిమానం లేదు మాకు. అసలు మా మొగుళ్ళు, యజ్ఞము, యాగశాల, ఆ పిల్లలు, బంధువులు, అన్న, తమ్ముడు, చెల్లెలు, చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడే పుట్టిన పిల్ల, అన్నీ వదిలేసుకొని వచ్చామంటే ఇక మాకేముంది స్వామి? నీ పాదమూలాన్నే మేము చేరుతున్నాం. నువ్వు కాలితో తిరస్కారంగా ఇచ్చినటువంటి తులసి మాలనైనా మేము జడలో మేము ధరిస్తాం.
మేము అట్లా కాలుతో చూపించేసే, మీరు కాలుతో తన్నేసేయండి, మేము శిరస్సు మీద ధరిస్తాం. నువ్వు కామక్రోధాలు మొదలైనటువంటి అంతఃశత్రువులంతా పోగొడతావు కదా నువ్వు స్వామి. అటువంటి స్వామి కదా నువ్వు. ఇంకేముంది నీలో చేరుకున్నాం. మా భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, పుత్రులు కానీ, సోదరులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ మమ్మల్ని స్వీకరించరు. ఇక మేము వెళితే ఇక మా కథ ఉంది అక్కడ. మేము ధిక్కరించుకొని వచ్చినటువంటి వాళ్ళు. మా ఆహారాన్ని తీసుకోండి, మా ఈ ఆహారం కోసం వచ్చా, మీరు ఆకలిగా ఉన్నారంటే గోప బాలకులందరూ కూడా మిమ్మల్ని చూడాలనే దృష్టి తీసుకొచ్చాము. ఒక నెపం మాత్రమైంది ఆహారం అనేది. స్వామి, మా ఆహారం నువ్వు తినల్లా ప్రభు. ఒక్క చూపు అట్లా చూస్తే వాళ్ళందరికీ కడుపు నిండదా ప్రభు. కానీ మాకు ఒక అవకాశాన్ని కల్పించడానికే నీకు ఆకలైంది ప్రభు. అందుకని మేమంతా ఇక్కడికి వచ్చాం. అదిగాక వచ్చేటప్పుడు చాలా వరకు ఘర్షణ చేసుకొని వచ్చేసాం వాళ్ళతో. తెగదెంపుల్లాగా అయిపోయింది. అన్ని ధర్మాలు మాకు అక్కర్లేదు అనే విధంగా మేము వచ్చేసాం ఇక్కడికి. స్వామి, మేమైనా వాపసు వెళితే మమ్మల్ని వాళ్ళు స్వీకరించరు స్వామి. ఇక ఇతరులేరా స్వీకరిస్తారు స్వామి. వాళ్లే స్వీకరించరు, మిగతా వాళ్ళు మాట్లాడరు, మమ్మల్ని ఇంక లోపలికి చేర్చరు. కనుక నీ పాదాలపై పడి ఉన్నటువంటి దేహదారులమైన మాకు మరో గతి లేదు. మీ పాదాల దగ్గర వచ్చాం. మేమంతా దేహదారులుగా ఉన్నాం. ఈ దేహంతో వచ్చేసాం మేము. ఇక మాకు గతి లేదు, నువ్వే మాకు నీ సేవను ప్రసాదించు ప్రభు. సేవను చేసుకొని ఉంటాం, అంతే, ఊడ్చుకొని ఉంటాం, మీ పాదధూళిని కడుగుతూ ఉంటాం అక్కడక్కడ అన్నారు. అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, కొడుకులు, బంధువులు మొదలైన వారు జనులు కూడా మిమ్మల్ని తప్పుపట్టరు. మీరు నాచే ఆజ్ఞాపించబడిన వారు. మిమ్మల్ని దేవతలు కూడా నిర్దోషులుగా చూస్తారు. ఎందుకంటే మీరు మళ్ళీ వెళితే అపవాదాలు ఏమీ రావు. అందుకని మిమ్మల్ని అంతా నిర్దోషులుగా చూస్తారు అని వాడు ఎంత చెప్పినా వాళ్ళు వినటం లేదు. వాళ్ళు వెళ్ళటానికి ఇష్టము లేనటువంటి తాపత్రయం పడుతున్నారు. వాళ్ళు మాకు అక్కర్లేదు, అన్నీ వదిలేసుకొని వచ్చాం. కానీ మీరు మళ్ళీ నా మాట విని వెళ్ళారంటే మిమ్మల్ని అంతా లోకమంతా మెచ్చుకుంటుంది. స్వామి యొక్క మాట విన్నారు అని ఒకటి, బంధుమిత్రుల్ని, పత్నుల్ని, పతిదేవతల్ని వదలలేదు, యజ్ఞానికి ఇంకా ముందుగా స్వామి యొక్క అనుగ్రహం కూడా అయింది అని దేవతలు కూడా మాట్లాడుకుంటారు, జనం కూడా మాట్లాడుకుంటారు. చూసారా, పరమాత్ముడు వీళ్ళందరినీ వాపసు పంపించాడు. మేము అనుకున్నాం వెళ్ళొద్దని, వెళితే చేర్చడని చెప్పామా, ఇప్పుడు చూసారా చేర్చలేదు అని అనుకుంటారు వాళ్ళు. అదిగాక వాళ్ళు సత్రయాగాన్ని మంచి పెద్ద యజ్ఞం చేస్తున్నారు వాళ్ళు. ఆ యాగానికి మీరు లేకపోతే బాగుండదు కదా. మీరందరూ వాళ్లకు పని చేసేటువంటి వాళ్ళు కదా, ప్రియమైనటువంటి వాళ్ళు కదా. సకాలానికి మీరు సహాయం చేయకపోతే వాళ్ళు యజ్ఞం చేయలేరు కదా యజ్ఞ పురుషులు. అందుకని వెళ్ళండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మీరు ఇప్పుడు ఏమైనా వెళ్ళితే నాకు మంచి పేరే, మీకు మంచి, మేమంతా ఆహారాన్ని తీసుకుంటున్నాం, మాకు మంచి పేరే, మీకు మంచి పేరే. మా ఆకలంతా తీరింది, ఏమీ పర్వాలేదు. మీరు తెచ్చినటువంటి ఆహారాన్ని మేమందరూ తీసుకుంటున్నాము కూడా. అందుకని ఆ విచారంగా యోచన లేదు. మాకు ఆహారాన్ని పెట్టారు, మీరు ఆకలి తీర్చారు, అంతకన్నా ఏముంది మీ పూజ. మీరు ఇప్పుడు వెళ్ళారంటే మీకు సఫలమవుతుంది మీరు వచ్చినటువంటి భక్తి. మీరు నేను పెట్టినటువంటి ఒక పెద్ద పరీక్షలో మీరందరూ కూడా మరి దాటుకుంటారు. మీరంతా నిర్దోషులుగా ప్రపంచమంతా చూస్తుంది. దేవతలు కూడా చూస్తారు, మనుషులే కాదు దేవతలు కూడా చూస్తారు. నా మాట వినండి, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళండి. ఇంట్లోకి వెళితే మీ బంధువులు మిమ్మల్ని చూసి ఆనందిస్తారు అని మిమ్మల్ని అంతా అనుగ్రహించాను అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. కృష్ణ కృష్ణ హరే నారాయణ.